ఇది మిల్లెట్ ఇడ్లీ పిండి అండి. ఇది మినపప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు మిల్లెట్టేనండి. అవి నానబెట్టి రుబ్బాను. కొద్దిగా వాటర్ కలుపుకోవాలండి, కొంచెం గట్టిగా ఉంటే పిండి, ఎందుకంటే ఇడ్లీలు గట్టిగా అయిపోతాయండి. కొద్దిగా పలుచగా కలుపుకోవాలి. మరీ పలుచగా అయితే ఇడ్లీ రాదండి. అందుకే మన ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే సమపాల్లో కలుపుకోవాలి. మనం ముందుగా ఇడ్లీ గుడ్డ తడుపుకోవాలండి. తడుపుకోకపోతే ఇడ్లీ సరిగా పడదు, గట్టిగా ఉంటుంది గుడ్డ. నీట్గా ఇలా సర్దుకు పెట్టుకోవాలండి ఇడ్లీ ప్లేట్ పైన. కొద్దిగా వేసుకోవాలండి, మరి ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే పైకి గుప్ప గట్టిగా ఉంటుంది. కొంచెం పలుచగా వేసుకుంటే బాగుంటుందండి. ఇడ్లీ ప్లేట్లో మరిగా నీటిలో పెడుతున్నానండి. ఇడ్లీ మూత వేద్దామండి. ఇడ్లీ రెడీ అయిందండి. స్టవ్ ఆపుతున్నానండి. మనం ఇలా ప్లేట్లో వేసుకుని గుడ్డతో ఇలా అనేస్తే బయట కిందకు వచ్చేస్తాయండి. వేడివేడి ఇడ్లీ రెడీ అయిందండి. మిల్లెట్ ఇడ్లీ. ఈ కొబ్బరి చట్నీతో నంచుకు తినాలండి. ఇందులో పుదీనా, కొబ్బరి వేసాను. ఈ కొబ్బరి చట్నీలో కొత్తిమీర, కొబ్బరి, పల్లీలు, పుట్నాలు ఇవన్నీ వేసానండి. మెత్తగా ఉన్నాయండి ఇడ్లీలు. కొద్దిగా పిండి పలసగా కలుపుకుంటే మెత్తగా ఉంటాయి, లేదంటే చాలా గట్టిగా ఉంటాయి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ ఇడ్లీ అండి. ఇది మామూలు ఇడ్లీ రవ్వతో కాకుండా ఇడ్లీ రవ్వ బదులు మిల్లెట్ వేసానండి. రుచిగానే ఉన్నాయండి ఇడ్లీ చట్నీతో. మనం ఒక సప్పదానం ఉంటే ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఉప్పు వేయలేదు.